ఇక తెలంగాణలో రాయితీతో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువును మరోసారి పొడిగించారు. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అనంతరం మళ్లీ జనవరి 31వ తేదీ వరకు రాయితీ గడువును పొడిగించారు. సాంకేతిక సమస్య కారణంగా రాయితీతో కూడిన చెల్లింపు గడువును మరోసారి పెంచారు. ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, పొడిగించడం జరిగింది. ఇప్పటికీ ఇది మూడోసారి ఈ పెండింగ్ చలాన్ సంబంధించి కూడా ప్రకటన అయితే విడుదల చేశారు. ఏదైతే గత సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున అయితే ఈ పెండింగ్ చలాన్ సంబంధించి ఒక రాయితీని అయితే విడుదల చేశారు. ఏదైతే ఆటోలు అలాగే టూ వీలర్స్ సంబంధించి 80% డిస్కౌంట్ ఇస్తూ ఆఫర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఆర్టీసీ బస్సులు ఇవన్నిటికి కూడా 90% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అలాగే ఏదైతే హెవీ వెహికల్స్ లారీ ట్యాంకర్లకు సంబంధించి వీటికైతే 50% డిస్కౌంట్ అయితే రాయితీ ఇస్తున్నట్లు కూడా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక ఏదైతే అధికారులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి డిసెంబర్ 27 నుంచి అలాగే జనవరి 10వ తారీఖు వరకు ఈ చలాన్లు పెండింగ్ చలాన్స్ ఏవైతే ఈ పే చేసుకోవచ్చు అంటూ కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తర్వాత జనవరి 31 వరకు కూడా ఈ గడువు అయితే పెంచడం జరిగింది. అదే ఈ రోజు చివరి రోజు కావడంతో మరో 15 రోజులు అయితే దీనికి సంబంధించి మళ్ళీ పెండింగ్ చలాన్స్ పే చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులు అయితే జీవో అయితే విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఇప్పటికీ 1,30,00,000 పెండింగ్ చలాన్స్ ఉన్న నేపథ్యంలోని ఇప్పటివరకు 40% వరకు కూడా ఏదైతే ఈ పెండింగ్ చలాన్స్ అయితే పే చేశారు. అలాగే దీనికి సంబంధించి సుమారు 1,59,00,000 పైచీలకు వరకు అయితే లాభం అయితే రావడం జరిగింది. అలాగే మరో 10 లక్షల చలాన్లు కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం మరో 15 రోజులు అయితే ఈ టైం అయితే పొడిగించడం జరిగింది. ఇదే కాకుండా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ పెండింగ్ చలాన్స్పై రాయితీ అయితే ఇవ్వడం జరిగింది. అప్పట్లో సుమారు 300 కోట్ల వరకు కూడా ఏదైతే ఈ పెండింగ్ చలాన్లు వసూలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్త నూతన గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పెండింగ్ చలాన్స్పై రాయితీ ఇవ్వడంతో ప్రస్తుతం ఏదైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజుతో ముగినున్న ఈ పెండింగ్ చలాన్స్ సంబంధించి మరో 15 రోజులు అయితే పొడిగించారు. మొత్తం ఈ 15 రోజుల్లో కూడా ఈ పెండింగ్ చలాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాయితీ పరంగా పే చేయొచ్చు అని చెప్తున్నారు. ఏదైతే టూ వీలర్స్ అలాగే ఆటోలు ఇలాగ సంబంధించి 80% వరకు రాయితీ ఉంది. అలాగే ఏదైతే ఆర్టీసీ బస్సులకు సంబంధించి 90% రాయితీ ఉంది. అలాగే హెవీ వెహికల్స్ సంబంధించి 50% రాయితీ ఉంది. ఇవన్నీ కలిపి వచ్చే 15 రోజుల్లో కూడా ఈ పే చేసుకుంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈ పెండింగ్ చలాన్స్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఏదైతే మీ సేవా సెంటర్లో కూడా ఈ పెండింగ్ చలాన్స్ పే చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ చలాన్స్ వచ్చేసి హెవీగా ఉండడంతో ప్రస్తుతం గవర్నమెంట్ అయితే ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే మరో 15 రోజులు ఈ గడువు ఇవ్వడంతో ఈ గడువుని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా అధికారులు అయితే ప్రజలకైతే చెప్తున్నారు. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.